ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఫీల్డ్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. 95,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఈ యొక్క వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఎటువంటి ఖర్చు లేదు కదా, తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు మనకి ఈసీజీసీ కార్పొరేషన్ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి 20 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఒక క్యాబినెట్ సెక్రటేరియట్కి సంబంధించి మనకి సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో జాబ్స్కి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలంటే మనకి ఆన్లైన్ ప్రాసెస్ అయితే లేదు, ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన అప్లికేషన్ ఫామ్ అనేది. ఇది మనము అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్ ఫార్మాట్లో రెడీ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. అతికించిన తర్వాత దాని మీద సిగ్నేచర్ పెట్టేసేసి మిగతా డీటెయిల్స్ ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఆఫ్లైన్ ప్రాసెస్కి ఆ విధంగా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మనము బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి చెప్తాను, నోట్ చేసుకోండి. December 14th వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు మనము ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు గ్రూప్ బి హోదాలో, నాన్ గెజిటెడ్ హోదాలో లెవెల్ 7th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 99,000 రూపీస్ వరకు కూడా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ జనరల్ ఓసీ వాళ్ళు, ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఎవ్రీ సాటర్డే రిలీజ్ అవుతుంది. ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 250 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్ అనేవి మనకి వివిధ రకాల డిసిప్లిన్ల వరకు అయితే ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే ఐటీకి సంబంధించి 124, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి 95, సివిల్ ఇంజనీరింగ్ 2, మెకానికల్ ఇంజనీరింగ్ 2, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 4, మ్యాథమెటిక్స్ 2, స్టాటిస్టిక్స్ 2, జియాలజీ వచ్చేసి 3. ఈ విధంగా మనకి ఇక్కడ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని కేర్ఫుల్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేయండి. ఫస్ట్ పేజ్లో మాత్రం బేసిక్ డీటెయిల్స్ అడిగారు, పెద్ద కష్టం లేదు. తర్వాత కూడా మనకి జస్ట్ మీ క్వాలిఫికేషన్ ఆ డీటెయిల్స్ మాత్రమే అడిగారు.
కాబట్టి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం అయితే పెద్ద కష్టమైతే లేదు, ఈజీగానే ఉంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అప్లికేషన్ ఫామ్లో దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎన్వలప్ కవర్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి. ఎన్వలప్ కవర్ ఇస్తారు. ఎన్వలప్ కవర్ తీసుకుని అందులో మీ అప్లికేషన్ ఫామ్ మీ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పిన్ చేసి వాటిని ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఆర్డినరీ పోస్ట్ త్రూగా ఎన్వలప్ కవర్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పేసి రాసి లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్, రైట్ సైడ్లో టూ అడ్రస్, ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఉండాలి, రైట్ సైడ్ ఏమో టూ అడ్రస్ ఉండాలి. టూ అడ్రస్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, పోస్ట్ బ్యాగ్స్ నంబర్ 001 లోధి రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీ 111003 ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ పంపించాలి. లాస్ట్ డేట్ December 14th అనమాట. ఇంకా మనకి దాదాపుగా 1 month కంటే ఎక్కువ టైం ఉంది కాబట్టి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసి పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్కి సంబంధించి మెట్రికులేషన్ 10+2 BE బీటెక్, అలాగే బర్త్ సర్టిఫికేట్ అంటే మీరు ఇక్కడ 10th మెమో సరిపోతుంది. తర్వాత క్యాస్ట్కి సంబంధించి అండ్ ఇక్కడ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి. ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే మనకి గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు కదా, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్లలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నాలజీకి సంబంధించి కానీ, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్కి సంబంధించి ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మీరు ఏ విభాగాల్లో అంటే మనకి గేట్ స్కోర్ అనేది ఏ ఇయర్కి సంబంధించి ఎలిజిబుల్ అంటే 2023 కానీ, 2024 కానీ, 2025కి సంబంధించి కానీ మీరు ఆ యొక్క ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఆ యొక్క స్కోర్ కార్డ్ ఉంటుంది కదా, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆ యొక్క స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు వాళ్ళు మెయిల్ అనేది పంపిస్తారు. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి రమ్మని. సో ఇంటర్వ్యూ లొకేషన్ కూడా వాళ్ళు చెప్తారు, ఏ డేటు ఎప్పుడు ఇక్కడ అని. ఆ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి క్యాబినెట్ సెక్రటరియట్ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్, వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.